ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న ఘర్షణలకు ఈసీదే బాధ్యతని అంటోంది వైసీపీ. ఈసీ నియమించిన పోలీసు అధికారులు ఘర్షణలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతుంటే కనీసం అరికట్టలేకపోయారని అన్నారు. ప్రతిగా వైసీపీ రియాక్ట్ అయితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. పొలాల్లో గొడవలకు ఈసీగా పట్టాలి. సపోజ్ ముందు అధికారం ఉంటే అప్పుడు అనడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి ఇదిగా పనిచేసే అధికారం ఉన్నాడు, సన్నిహితంగా ఉండేవాడని ఎవరిని ఆరోపణ చేయడానికి. మా స్ట్రైట్ క్వశ్చన్, మీరే వీళ్ళు పనికిరారు అని చెప్పి తీశారు. మరి వచ్చినప్పుడు ఎఫిషియెంట్ కంట్రోల్ చేయాలిగా, ఎఫిషియెంట్గా చేయలేకపోతే ఎవరిది ఫెయిల్యూర్? మరి ఎలక్షన్ కమిషన్ది కాదా? గత ఎన్నికల్లో లేదు, అంతకుముందు 14 ఎన్నికల్లో లేదు ఇంత హింస. ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది? కారణం ఏంటి? ఒకటి, మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి, ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్. ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. జగనన్నకి పట్టం కట్టబోతామన్నారు. ఈ పరిస్థితుల్లో జీర్ణించుకోలేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా పోలీసు వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటమే కాకుండా మా మీద కేసులు పెట్టించడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితిలో ఎక్కడ